జై శ్రీరామ్. అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. మనిషి జీవితంలో ఒక విశ్వాసం మీద, దృఢ విశ్వాసం మీద జీవితం చేయాలి. భగవంతుని మీద విశ్వాసం, తల్లిదండ్రుల మీద విశ్వాసం, గురువుల మీద విశ్వాసం. విశ్వాసం అనేది మనిషిని పారు చేసేస్తుంది. విశ్వాసం అనేది మనిషిని ఉన్నతి స్థితికి తీసుకుని పోతుంది. నేను ఈ పని చేయగలుగుతా, నాలో శక్తి ఉంది, నేనంత ధైర్యవాన్ని, నేనంత గట్టివాన్ని అనుకునే విశ్వాసం పెంచుకోవాలి. ఆ విశ్వాసం లేదు, నా చేత ఏం కాదు, నాకు అది కాదు, ఇది కాదు, ఏడుస్తూ కూర్చోవద్దు. సావర్కర్కి 2 సార్లు ఆయనకి కాలాపని శిక్ష అయింది. ఇంకేం చచ్చిపోతే అక్కడి నుంచి రిటర్న్ రావు. కాలాపని అంటే అంత ఘోరంగా ఆ రోజు ఆ శిక్షలో పెద్ద శిక్ష. అప్పుడు సావర్కర్ గారు ఆయనకు శిక్ష రాసేటన్నాడు ఆయన జడ్జు. అప్పుడు గట్టిగా నవ్విండు సావర్కర్. జడ్జికి ఆశ్చర్యం. కాలాపని సజ అంటేనే ఏడుస్తారు, నువ్వు నవ్వుతాడో కదాయా, ఏం సంగతి అంటే ఆయన సావర్కర్ చెప్పిన మాటలు మేమంతా యూస్ జ్ఞాపకం పెట్టుకోవాలి. సావర్కర్ చెప్పిండు, నేను అన్ని రోజులు అక్కడ కాలాపనిలో ఉండలేను, మీ గవర్నమెంటే ఇక్కడ ఉండదా, ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడి నుంచి పీక్కుని పోతుంది, నా దేశం స్వతంత్రం అవుతుంది, నేను బయటికి వస్తాను, నాకేం కాదు. ఆయన అన్నాడు, నీకు ఏదో మాట్లాడుతున్నావు, పో అక్కడే చచ్చిపోతావని ఆయన పంపిస్తారు. చూడండి, ఆ రోజు బ్రిటిషులు వెళ్ళిపోయినారు, సావర్కర్ బయటకు వచ్చిండు. ఆ కాలపాని నుంచి సావర్కర్ బయటకు వచ్చిండు. ఎంత విశ్వాసం! ఆ జైల్లో ఉంటే కూడా ఆయనకు అంత ఆత్మవిశ్వాసం. ఇది మనిషికి ఉండాలి. ఒక ఆయన సర్కస్లో పెద్దగా ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి తారు కట్టి ఒక ఎక్స్పెరిమెంట్ చేసిండు. తన కొడుకుని 6 సంవత్సరాల కొడుకుని భుజం మీద కూర్చొని పెట్టుకుని ఆ తారు మీద నడుస్తున్నాడు. పడితే చచ్చిపోతాడు 100%. ఇద్దరు చచ్చిపోతాడు. అంత ఎత్తు హైట్ నుంచి ఆయనకు ప్రాక్టీస్ ఉంది, నడవాలి అని నడుస్తున్నాడు ఒకటి చిన్న తారు మీద. అందరికీ చెమటలు ఇడుస్తున్నవి, ఏమవుతుందో ఎప్పుడు పడితే ఇద్దరు చచ్చిపోతారని దాటిండు. అప్పుడు ఆ 6 సంవత్సరాలు కొడుకుని అడిగిండ్రు, అయా నీకు భయం రాలేదా, ఇంత కింద చూస్తే ఎంత భయం ఉండే, పడితే ఇద్దరు చచ్చిపోతుండ్రు మీ నాయన, నీకేం భయం కాలేదా అంటే ఆ పిల్లగాడు చెప్తాడు, నాకేం భయం లేదు, నా భుజం మీద కూర్చున్నా, మా నాయన భుజం మీద కూర్చున్నా, నాకేం భయం ఉండదు, నాయన ఉండడు కదా, నాయన భుజం మీద నేను కూర్చున్నా అంటే నాయన మీద విశ్వాసం ఆయనకి, ఏం కాదనేది. మాకంత చెమట ఏడుస్తుంది కింద వాళ్ళకి, ఆయనకేం కాదు ఆ పిల్లగానికి. అంటే విశ్వాసం అనేది ఆ పిల్లగాని మీద అంత పనిచేస్తుంది. మనిషికి విశ్వాసం అనే జీవితంలో పెట్టుకోవాలి. ఒక చిన్న కథ వస్తుంది. అమెరికా, ఇది హోమియోపతి కూడా మీరు విన్నారు కదా, ఈ హోమియోపతి కూడా ఆ విశ్వాసం మీదనే పనిచేస్తుంది. డాక్టర్ హెనిమన్ అనే ఒక డాక్టర్ జర్మన్లో, ఆయన బిడ్డకి టైఫాయిడ్ అవుతుంది, టైఫాయిడ్ నుంచి చనిపోతుంది. అప్పుడు తన ఎండి సర్టిఫికేట్స్ అన్ని చింపి పారేసి దానికి తగలబెడతాడు. ఈ అలోపతి మందులు పనిచేయవు, కొత్త మందు కనుగొనాలని 12 సంవత్సరాలు శ్రమపట్టి అడవిలో తిరిగి అవన్నీ గిడమూలికలు తెచ్చి దాన్ని ఉడకబెట్టి ఏదేదో తయారు చేసి టించర్స్ అని, మదర్ టించర్స్ అని తయారు చేసి దాన్ని ఒక ట్యాబ్లెట్లో వేస్తాడు. అన్ని వైట్ ఉంటుంది. మీరు చూడండి, హోమియోపతి ట్యాబ్లెట్స్ అన్ని వైట్ ఉంటుంది. అది మనిషి వైటల్ ఫోర్స్ మీద పనిచేస్తుందంట. నాకు తగ్గిపోతుంది, నా క్యాన్సర్ తగ్గిపోతుంది, నా కిడ్నీ బాగా అవుతుంది, నా లివర్ బాగా అవుతుంది, మందులు తింటున్నా నాకు జ్వరం తగ్గిపోతుంది అనే విశ్వాసం ఏముంది, అది వైటల్ ఫోర్స్ మనిషిలో ఉత్పన్నమై తనంత తానికి తగ్గిపోతుందంట. అది హోమియోపతి ఒక సిస్టమ్. మనిషిలో మెకానిజమే భగవంతుడు చేసిండు. నాకేం కాదంటే ఏం కాదు, భయపడితే నేను అట్లయితే ఎట్లయితే అంటే ఉన్నాయి లేని రోగాలు వస్తాయి, ఏం కాదంటే ఏం కాదు. ఆ విశ్వాసం పెంచుకోండి అని మన శాస్త్రాలు కూడా చెప్తారు. చరైతే నడవండి అంటారు. ఒకరోజు అమెరికాలో ఒక ఆయన వ్యాపారంలో లాస్ వచ్చింది, ఇల్లు అమ్ముకున్నాడు, ఇంకా రోడ్డుకు వచ్చేసిండు, ఏమీ లేదు. ఒకటే మార్గం అంటే ఆత్మహత్య చేసుకోవాలి. చాలా బాధతో ఒకరోజు గార్డెన్లో కూర్చున్నాడు. అక్కడ పక్కన ఒక పెద్ద మనిషి కూర్చున్నాడు, 60-70 సంవత్సరాలు ముసలాయన. ఆయనకు నా బాధ చెప్పుకుందామని బాధ చెప్పుకున్నాడు. ఇట్లా అయింది స్వామి, ఇట్లా అయింది, ఆత్మహత్య ఒకటే నాకు చరణం. అప్పుడు ఆయన అన్నీ విన్నాడు, సరే అన్నట్టు నెత్తి ఊపిండు. తర్వాత తన జేబు నుంచి ఒక చెక్ బుక్ తీసి దాన్ని చెక్ 5 లక్షల రూపాయలు చెక్ రాసి, ఇదిగో తీసుకో చెక్, వ్యాపారం చేయి, మళ్ళీ బాగా అవుతుంది పో. ఆయనకు చాలా ఆనందమైంది. స్వామి నీ పైసలు వడ్డీతో సహా ఇదే ఒక సంవత్సరంలో ఇక్కడ తెచ్చిస్తా, ఇదే డేట్కి ఇదే రోజుకి, మహానుభావాన్ని నన్ను పారు చేసినావు, 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చినావు. ఆ విశ్వాసం మీద పోతాడు. మరుసటి రోజు దుకాణం ఆయనకు చూపిస్తాడు, ఇక 5 లక్షల రూపాయలు చెక్ ఉంది, డ్రా చేసి ఇవ్వమంటావా, నాకు సామాన్లు సరుకులు ఇస్తావా, లేదు సరుకులు తీసుకుని పో, చెక్ ఉండని. చెక్ ఇంట్లో పెడతాడు, వ్యాపారం చేస్తాడు. ఏమైతే కూడా చెక్ ఉంది, విశ్వాసం, చెక్ ఉంది నా దగ్గర, ఏం కావాలో చేయొచ్చు, 5 లక్షల రూపాయలది వ్యాపారం చేస్తాడు. ఒక సంవత్సరంలో మొదటి స్థితికి వచ్చేస్తాడు. వ్యాపారం రోజుకి పెరుగుతుంది, మంచిగా అవుతుంది, మళ్ళీ ఇల్లు కొంటాడు, మళ్ళీ ఇదవుతుంది, అందరూ బాగుంటారు, బాగా అయిపోతుంది.
పైసలు సంపాదించుకుంటాడు. నేను చాలా వ్యాపారంలో సంపాదించుకున్నా అని ఆ చెక్కు 5 లక్షల రూపాయల చెక్ ఆయన ముసలాయన ఇచ్చిండే, వడ్డీ 2 కలిపి కవర్లో పెట్టుకుని ఆయనకి ఇచ్చొద్దాం మహానుభావుడు అని పోతాడు. అక్కడ లేడు ఆయన. కొంతసేపు అక్కడిక్కడ చూస్తుంటే 2 మనుషులు ఆ ముసలాయనని పట్టుకుని పోతుంటారు. వార్డన్స్ వాడు, పిచ్చాసుపత్రి వార్డన్స్. అడుగుతాడు పోయి, ఎవరా మీరు అంటే, నేను పిచ్చాసుపత్రి వార్డన్స్. మళ్ళీ ఈయన ఎందుకు పట్టుకుని పోతున్నాడు పెద్ద మనిషిని అంటే, ఈయన హాఫ్ మెంటల్ ఏమేమో చేస్తుంటాడు. ఏం చేస్తాడు? ఏం లేదు, ఒక చెక్ బుక్ తీసుకుంటాడు, మందికి 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు చెక్ రాసుకుంటే ఇస్తాడు. ఒక మందిని తిక్క చేస్తాడు. ఈయనదేం పైసలు ఒక నయ పైసలేవు ఈయన అకౌంట్లో లేదు, బ్యాంకులో లేదు, పాతది ఏదో చెక్ బుక్ ఉంది, దాని మీద ఒక రాసుకుంటే ఇచ్చుకుంటూ పోతాడు. ఈయనకు ఆశ్చర్యం, నాకు 5 లక్షలు ఇచ్చిండా, ఈయన పైసలు ఉండవని నేను వ్యాపారం చేసి ఈరోజు ఆ విశ్వాసం మీద ఈ స్టేజ్కి వచ్చేసిన. మహానుభావుడు పెద్ద మనిషి, పైసలు లేవు అది వేరే విషయం, ఆయన ఇచ్చిండు. ఆ విశ్వాసం నాకు పని చేసేసింది. పైసలు ఉన్నవి నా దగ్గర 5 లక్షలు, వ్యాపారం చేస్తా, అవసరమైతే తీస్తా, రేపే తీస్తా, 5 లక్షలు ఇచ్చేది బాకీ ఇచ్చేస్తా అనుకుని వ్యాపారం చేసిన విశ్వాసం చూడండి ఎంత పని చేస్తుంది. అందుకొరకు మాకు జీవితంలో విశ్వాసం పెట్టండి. డర్కే ఆగే జీత్ అంటే భయం పడొద్దు. ఆ దగ్గర పో, ఆ సమస్య దగ్గర పో, కొట్లాడు, అది ఏముంది అక్కడ పో. ఇంట్లో భయపడుకుంటూ కూర్చుని ఏమవుతుందేమో, వాటితో మాట్లాడితే ఏమైతేమో, అక్కడ పోతే ఏమైతేమో, నేను కొడతారేమో, ఆ చేను దగ్గర పోతే ఏమైతేమో, ఆ న్యాయంలో పోతే ఏమవుతుందేమో అనొద్దు. పోయి సాల్వ్ చేయి, అవుతుంది, 4 పిలువు, కొట్లాడు, అవుతుంది, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇది విశ్వాసం పెట్టుకోవాలి. అందుకొరకు గాడి మీద ఒక ఇది చెప్తారు, పాట ఉంది హిందీలో, గాడికో దైక్ కసి హై సీక్, आगे तूफान पीछे बरसात, ऊपर गगन से बिजली, फिर भी सिग्नल हुआ कि निकली. అంటే గాడి మీద ఒక వేదాంతం అర్థమయ్యే పాట. గాడికి ఎంత ఉంది ఇబ్బంది చూడు, ఎదలో అప్పుడు అగ్గి బొగ్గుల ఇంజన్ ఉంటుండే, అగ్గి ఎదలో అగ్గి ఉంది. ఆగే తుఫాన్, ముందర తుఫాన్ ఉంది, పీచే బరసాత్ వెనక వర్షం వస్తుంది, ఊపర్ గగన్ సే బిజిలీ, మీద సిడ్లు పడుతున్నది, చినుకులు పడుతున్నవి, భయానక పరిస్థితి ఉంది, రాత్రి 2 గంటగా. ఫిర్ భీ సిగ్నల్ హోవాకి నిక్లి, ఇంత సమస్యలు ఉంది గాడికి. ఆ సిగ్నల్ వేసిండు స్టేషన్ మాస్టర్, చలో వెళ్ళింది, నడువు నడువు నడువు. రాత్రి చూడలేదు, తుఫాన్ చూడలేదు, వర్షం చూడలేదు, మెరుపులు గుడుగు చూడలేదు, నడుస్తుంది నడుస్తుంది. మీరు కూడా జీవితంలో నడవండి నడవండి నడవండి, అంత మంచిగా అవుతుంది. ఈ భావన పెట్టుకుని జీవితం చేయండి. యూత్స్ విశేషంగా ఆత్మహత్య ఆలోచన చేయొద్దండి. సమస్యలు వచ్చినప్పుడు పోరాడండి, అంత బాగా అవుతుంది. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.